డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ అండ్ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్లో భాగంగా కోడింగ్ డీకోడింగ్కి సంబంధించినటువంటి నెక్స్ట్ కంటిన్యూషన్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ మనం కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేసినాం. ద రిమైనింగ్ క్వశ్చన్స్ని మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో హియర్ వి గో ద నెక్స్ట్ క్వశ్చన్. The letters of the English alphabet are coded as follows. Kth letter of the alphabet is coded as. So first condition, K plus 17th letter when 1 less than or equal to K less than or equal to 9. K minus 1th letter when 10 less than or equal to K less than or equal to 18. K minus 18th letter when 19 less than or equal to K less than or equal to 26. For decoding, reverse process is used. The word that is coded as GERD. సో ఒకసారి ఇక్కడ దానికి సంబంధించినటువంటిది తెలుగు వర్షన్ ఆఫ్ క్వశ్చన్. ఏమంటున్నారు ఇక్కడ అని అంటే, సో మనకి కోడ్ తీసుకునేటప్పుడు కోడ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ని బట్టి అప్లై చేయాలి అంటున్నారు. అయితే ద వర్డ్ దట్ ఈస్ కోడెడ్ యాజ్, ఏ వర్డ్ గాడ్గా కోడ్ చేయబడింది అంటున్నాడు. ఏ వర్డ్ని గాడ్గా కోడ్ చేసిర్రు అని అంటే, మరి కోడ్ని ఎట్లా తీసుకుంటాం? డైరెక్ట్గా ప్లేస్ వాల్యూస్ నుంచి మనం తీసుకోవాలా, మరి ఏం చేయాలి అని అంటే, సో ఈ గాడ్గా ఏ ఆప్షన్లోని వర్డ్ని కోడ్ చేశారు అని అంటే, కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ ప్రకారం కోడ్ చేశారు. కేత్ లెటర్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ ఈస్ కోడెడ్ యాజ్ అంటే, ఏదో ఒక నెంబర్ ఉన్నటువంటి లెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎట్లా కోడ్ చేసిర్రు అని అంటే, సో దాన్ని కంపారిజన్స్ ఇక్కడ చెప్తున్నాడు మనకి. సో ఆ కంపారిజన్స్ ఏ విధంగా చెప్తున్నారు అని అంటే, ఒకవేళ మనకి ఆల్ఫాబెట్ అనేది 1 to 9 మధ్యలో ఉంటే, లేదా 1 to 9 మధ్యలో ఉండి, లేదా ప్లస్ ఆర్ మైనస్ మనకి ఇక్కడ ఈక్వల్ టు 1 ఆర్ ఈక్వల్ టు 9 ఉన్నా కూడా, ఇంక్లూడింగ్ విత్ 1 and 9, దానికి ప్లస్ 17 యాడ్ చేయాలి. 10 to 18 మధ్యలో ఉందనుకోండి, లేదా 10 or 18 అయిందనుకోండి, -1 చేయాలి. 19 to 26 మధ్యలో ఉంటే -18 చేయాలి అంటున్నాడు. సో మనకి ఏ ఆప్షన్లోని వర్డ్ని గాడ్గా కోడ్ చేశారు అని తెలుసుకోవాలి అని అంటే, రివర్స్లో ఇక్కడ నుంచి మనం ముందుకెళ్దామా లేదా రివర్స్లో వద్దామంటే, రివర్స్లో ఆప్షన్ నుంచి తీసుకుందాం. సో ఆప్షన్ నుంచి తీసుకుంటే, ఆప్షన్స్లో అన్నిట్లలో స్టార్టింగ్ లెటర్ 25th లెటర్ కదా. సో 25th లెటర్ అనేది ఇక్కడ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? -18 చేస్తే ఏమొస్తుంది? సో -18 చేస్తే 25 minus 18 7, 7th ఆల్ఫాబెట్ ఈజ్ G. ఇక్కడ జీతోనే ఉంది కదా, అంటే ఎక్స్. సో మనకి ఎక్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది, వైతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ ఆరా ఎస్ అని అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ అనుకోండి, 18th ఆల్ఫాబెట్. 18 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దానికి 1 మైనస్ చేయాలి. 18 minus 1 చేస్తే 17. మరి 17th ఆల్ఫాబెట్ ఉందా? లేదు, ఇక్కడ క్యాన్సిల్. సో కాబట్టి మరి ఇక్కడ 19th ఆల్ఫాబెట్ ఉంది. 19 అయితే ఏం చేయాలి? -18 చేయాలి. సో -18 చేస్తున్నా నాకు 1 వచ్చింది. 1 అంటే ఆల్ఫాబెట్ ఏ, ఇక్కడ ఉంది, ఆల్ఫాబెట్ ఏనే ఉంది. ఓకే, వైఎస్ డి కామన్ అంటే యూ కూడా అయిపోతుంది. ఇక్కడ ఏ ఉంది, అక్కడ ఎన్ ఉంది. ఏ అంటే ఏంటి? ఫస్ట్ ఆల్ఫాబెట్. సో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఇక్కడ ఉంది. మరి ఫస్ట్కి ఏం చేయాలి? ప్లస్ 17 యాడ్ చేయాలి. 1 plus 17 అంటే దట్ ఈస్ 18. 18th ఆల్ఫాబెట్ ఈస్ ఆర్. ఇక్కడ ఆర్తో ఉంది కదా, అంటే దిస్ వన్ ఈస్ క్యాన్సల్. సో సెకండ్ వన్ కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఏ కోడింగ్ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్ ఇంప్రూవ్స్ రీజనింగ్ ఈజ్ కోడెడ్ యాజ్ DU-MU-VU. రీజనింగ్ ఇంప్రూవ్స్ లాజికల్ థింకింగ్ ఈజ్ కోడెడ్ యాజ్ VU-LU-DU-YA. Logical thinking improves common sense is coded as MA-YA-DU-LU-TA. So then in the same language mathematics improves logical thinking is coded as అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, మనకి కోడింగ్ కావాలి, మ్యాథమెటిక్స్ ఇంప్రూవ్స్ లాజికల్ థింకింగ్ కావాలి. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ ఇంప్రూవ్ అండ్ ఇక్కడ రీజనింగ్ ఉంది. ఇక్కడ చూడండి, ఇంప్రూవ్ లాజికల్ థింకింగ్ అని ఉంది. సో ఇంప్రూవ్ లాజికల్ థింకింగ్. సో ఇంప్రూవ్స్ లాజికల్ థింకింగ్ అని అంటే ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి. ఈ 3 వర్డ్స్ కాంబినేషన్లో మనకి కావాలి. అండ్ ఇక్కడ రీజనింగ్ అనేటువంటి వర్డ్ ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ 3 కామన్గా ఉన్న దాంతో తీసుకుందాం.
ఇక్కడ ఏముంది వియు ఎల్యు డియు వైఏ అని ఉంది. అయితే మనకి ఈ రెండిట్లలో కంపేర్ చేస్తే ఇంప్రూవ్స్ ఉంది, రీజనింగ్ అనేది ఉంది. సో మూడిట్లలో ఇంప్రూవ్స్ కామన్ ఉంది కదా, మూడిట్లలో కామన్గా ఇంప్రూవ్స్ ఉంది కాబట్టి అదేంటో చూద్దాం. డియు 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 అన్నిట్లలో కామన్గా ఉంది. సో డియు ఆప్షన్స్లో డియుతో ఉండాలి. ఓకేనా, డియుతో ఉండాలి. డియు ఇక్కడ ఉంది. సో తర్వాత నెక్స్ట్, సో రెండిట్లలో కామన్గా చూస్తే ఈ రెండిట్లలో కామన్గా ఉన్న ఏంటి? సో డియు ఉంది అండ్ వియు ఉంది. ఓకేనా, సో వియు అండ్ డియు ఈ రెండు పక్కన పెడితే అంటే రెండిట్లలో కామన్గా ఇంప్రూవ్స్ ఉంది. ఇంప్రూవ్స్ అనే దానికి డియు అయిపోయింది కదా, అంటే వియు అని అంటే రీజనింగ్కే కదా. సో దీన్ని కంప్లీట్ పక్కన పెడదాం. ఇప్పుడు ఎల్యు డియు వైఏ అనేది ఉండాలి. ఎల్యు డియు వైఏతో ఉన్నటువంటిది ఆప్షన్ 3 ఒకటే. సో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, నెక్స్ట్. In a certain code, write exam well is written as LMRSEK. All is well is written as EKJPPM. Exam is easy is written as RSJPWK. Then using this code, all write exam well is written as అంటున్నాడు. సో ఇక్కడ all write exam well. సో all write exam well అని అంటే ఎక్కడ ఉంది? సో ఎగ్జామ్ వెల్ ఉంది, రైట్ ఉంది. సో ఇక్కడ మూడు వర్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ LMRSEKతో తీసుకోండి. ఎల్ఎంతో ఉండాలి, LMRSEK. సో డైరెక్ట్గా ఒకే ఆప్షన్లో ఉంది, ఇంకెక్కడ కూడా లేదు కదా. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, నెక్స్ట్. If in a certain code language, triangle is written as SSHB MHKF, then example is written in that code language అంటున్నాడు. సో ఇక్కడ ట్రయాంగిల్ని ఏ విధంగా కోడ్ చేసిండు అనేది మనకి మెన్షన్ చేసిండు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ట్రయాంగిల్ని ఎట్లా కోడ్ చేస్తున్నాడు మనకి అని అంటే, సో -1 +1 లాగా ఉందా చూడండి ఒకసారి. సో ఆర్కి ఎస్కి తీసుకుంటే -1. సో ఇక్కడ టీకి ఎస్కి తీసుకుంటే -1, టీకి ఎస్కి తీసుకుంటే -1, ఆర్కి ఎస్కి తీసుకుంటే +1, ఐకి హెచ్కి తీసుకుంటే -1, ఏకి బికి తీసుకుంటే +1, ఎన్కి ఎంకి తీసుకుంటే -1, జీకి హెచ్కి తీసుకుంటే +1, ఎల్కి కేకి మధ్యలో -1, ఈకి ఎఫ్కి మధ్యలో +1. సేమ్ యాజ్ -1 +1 లాజిక్తోని మనం తీసుకోవాలి. -1 +1 లాజిక్తో ఒకసారి తీసుకుంటే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ అని చెప్పేసి వచ్చింది. సో ఈకి బిఫోర్ లెటర్ డితో ఉండాలి, అన్నిట్లలో ఉంది. ఎక్స్ తర్వాత వై, డివై కామన్గా ఉంది అన్నిట్లలో. తర్వాత ఏకి బిఫోర్ లెటర్ జెడ్, సో అన్నిట్లలో ఉంది. తర్వాత ఎం తర్వాత ఎన్, ఓకే ఉంది. తర్వాత ఇక్కడ పీకి బిఫోర్ లెటర్, పీకి బిఫోర్ అని అంటే ఓ వస్తుంది కదా, సో ఓ ఇక్కడ ఉంది కాబట్టి సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, నెక్స్ట్. తర్వాత ఇఫ్ SKI RPS TRI స్టాండ్స్ ఫర్ నైస్ సండే మార్నింగ్, TEH STI RPS స్టాండ్స్ ఫర్ every Tuesday morning, SKI PTR QLM stands for nice marketplace, then the word that stands for Sunday is అంటున్నాడు. సో సండేకి కోడ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సండేకి కోడ్ ఏంటి? సండే ఎక్కడ ఉంది? సండే ఇక్కడ ఉంది. నెక్స్ట్ సెకండ్లో ఉందా, థర్డ్లో ఉందా? లేదు, ఫస్ట్ ఇక్కడ మాత్రమే ఉండాలి. SKI ఫస్ట్లో లాస్ట్లో ఉంది. RPS ఇక్కడ ఉంది. TRI ఎక్కడా లేదు. సో TRI అనేది కోడ్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ is the correct answer. TRI is the code here. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి. In a certain code language, if ace is written as AIY, then bed is written as in that code language as అంటున్నాడు. సో ఇక్కడ ACE ని AIYగా కోడ్ చేసిండు. ఎందుకు ఇట్లా కోడ్ చేసిండు? ఐ విల్ గో త్రూ విత్ ద ప్లేస్ వాల్యూస్ హియర్. సో ఏకి ఏ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. మరి నెక్స్ట్ సెకండ్ దాంట్లో కూడా బీకి బి యాజ్ ఇట్ ఈజ్ ఉందా? బీకి బి యాజ్ ఇట్ ఈజ్ వస్తుందా మరి అని అంటే ఆప్షన్స్లో ఉంది. మరి ఎట్లా తీసుకుందాము అని అంటే, సో ఇక్కడ ఏం చేసిండంటే ప్లేస్ వాల్యూస్ స్క్వైర్ చేసిండు. 1 అంటే 1 స్క్వైర్ 1, సో 3 స్క్వైర్ 9, సో 5 స్క్వైర్ 25. ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏ, 9th ఆల్ఫాబెట్ ఐ, 25th ఆల్ఫాబెట్ వై. ఓకేనా, ఇప్పుడు ఇన్ ద సేమ్ వే
బిఈడికి చేసిండు. సో సెకండ్, ఫిఫ్త్, ఫోర్త్ 2 అంటే 2 స్క్వేర్ దట్ ఈజ్ 4D కావాలి. 5 స్క్వేర్ 25. ఓకేనా. సో 5 స్క్వేర్ కాబట్టి 25y అవుతుంది. సో ఇక్కడ 4 స్క్వేర్ 16, 16th ఆల్ఫాబెట్ P, DYP, దట్ ఈస్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ హియర్. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి, ఈజ్ స్పీడ్ ఈక్వల్ టు 98, టైమ్ ఈక్వల్ టు 94, దెన్ డిస్టెన్స్ ఈక్వల్ టు అంటున్నాడు. సో స్పీడ్ ఈక్వల్ టు 98 అట. ఒకసారి చూద్దాం. సో స్పీడ్ ఈక్వల్ టు 98 అన్నాడు. బై టేకింగ్ ద ప్లేస్ వాల్యూస్ ఐ విల్ ట్రై వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ చెక్ చేద్దాం. 20, 10, 30, సో 49. సో సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు 49. మరి 98 వచ్చింది కాబట్టి ఇంటూ 2 చేయొచ్చా? 49 ఇంటూ 2 చేస్తే 98 వస్తుంది. ఓకే, డన్. సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ టైంకి కూడా సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ అండ్ ఇంటూ 2 చేయాలి. ఓకేనా. సమ్ ఇంటూ 2 చేస్తాం. సేమ్ ఇక్కడ డిస్టాన్స్కి చూద్దాం. ఓకేనా. డిస్టాన్స్కి 4, 9, 19, 21, 14, 3, 5. ఓకే, రైట్. ఒకసారి ఇక్కడ తీసుకుందాం. 20. సో ఇక్కడ మనకి 40 అండ్ ఇక్కడ సో ఇవి రెండు కలిపితే సో ఇక్కడ మనకి ఒక 30, 75, టోటల్గా 75 ఉంది. 75 ఇంటూ 2 చేస్తే వచ్చేది 150. సో 150 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, in a certain code language, if arithmetic is coded as NEVG, UZ, RG, VP, set is coded as FRG, then in the same code language, the code for mathematics is అంటున్నాడు. సో అరిథమెటిక్ని ఇట్లా కోడ్ చేసిండు, సెట్ని ఇలా కోడ్ చేసిండు, మ్యాథమెటిక్స్ని ఇట్లా కోడ్ చేస్తున్నాడు అంటున్నాడు. అయితే ఒకసారి చూద్దాం మనం ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్కి ఇక్కడ ఉన్న లెటర్స్కి మధ్యలో రిలేషన్షిప్ ఎలా వర్కౌట్ అయింది ఒకసారి ఐడెంటిఫై చేస్తే మీకు ఇక్కడ జీ ఉంది, ఇక్కడ జీ ఉంది. ఫోర్త్ లెటర్ చూడండి, ఇక్కడ టీ ఉంది. టీకి ఆపోజిట్ లెటర్ జీ అనుకుంటే వర్కౌట్ అవుతుందా? సో ఛాన్స్ ఈస్ దేర్, బట్ మిగతా వాటికి కూడా వర్కౌట్ కావాలి. ఏకి ఆపోజిట్ లెటర్ వర్కౌట్ కాదు. సో ఇక్కడ చూడండి ఎస్ఈటి అంటున్నాడు. సో ఇక్కడ ఎస్ ఉంది, ఈ ఉంది, టీ ఉంది, ఈ ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది. సో ఈటీ అంటే ఆర్జీ ఉంది, ఇక్కడ ఆర్జీ అంటే ర్యాండమ్గా కోడ్ చేసిండు. కోడ్ అనేది ర్యాండమ్గా ఉంది. ర్యాండమ్ కోడ్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, ర్యాండమ్గానే తీసుకోవాలి. సో ఎం అనేది ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది. సో కాబట్టి ఎంకి కోడ్ ఏమవుతుంది, జెడ్. ఓకేనా. ఎందుకంటే సో లాస్ట్ నుంచి ఫిఫ్త్ వన్ అంటే జెడ్ఏ, జెడ్తో రావాలి, రెండిట్లలో ఉంది. సో ఒకసారి ఇక్కడ చూడండి, ZNGURZ ఇక్కడ వరకు సేమ్. సో 6 లెటర్స్, సో 6 లెటర్స్ వరకు సేమ్. ఇప్పుడు ఫస్ట్ ఏ అనేది ఉంది, ఏకి కోడ్ ఏంటి ఎన్. సో ఇక్కడ ఎన్ అనేది 4th ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా. రైట్. నెక్స్ట్, తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బ్లడ్ ఈజ్ కోడెడ్ యాజ్ yellow. సో YOLO అని చెప్పేసి అన్నారు. సో నెక్స్ట్, సెన్స్ ఈజ్ కోడెడ్ యాజ్ HVMHV. నెక్స్ట్, దెన్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ రిలేషన్ ఈజ్ అంటున్నాడు. సో ఇక్కడ చూస్తే మనకి BLOODకి YOLLWకి రిలేషన్ ఏంటి అని అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయి. బికి ఆపోజిట్ వై అవుతుంది, ఎల్కి ఆపోజిట్ ఓ అవుతుంది, ఓకి ఆపోజిట్ ఎల్, నెక్స్ట్ ఎల్ అవుతుంది, డికి ఆపోజిట్ డబ్ల్యూ. ఇన్ ద సేమ్ వే SHEV, NM, SHEV ఇట్లా ఉంది. సో రిలేషన్లో చూస్తే ఆర్కి ఆపోజిట్ ఐ. సో ఇక్కడ చూడండి IVOZ అని ఉంది. సో ఫస్ట్ 4 లెటర్స్ సేమ్. టీకి ఆపోజిట్ ఏంటి, జీ ఉండాలి. సో ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. సో కాబట్టి థర్డ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ ద వర్డ్ పెన్సిల్స్ ఈస్ కోడెడ్ యాజ్ WKSGLNT, దెన్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ ద వర్డ్ డ్రాయింగ్ ఈజ్ కోడెడ్ యాజ్ అంటున్నాడు. సో డ్రాయింగ్కి కోడ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పెన్సిల్స్కి ఏ విధంగా తీసుకున్నాడో చూద్దాం. సో పెన్సిల్స్కి WKSGLNTగా కోడ్ తీసుకున్నాడు. సో 16, 5, 14, 3, 9, 12, 19. సో 23, 11, 19, 7, 12, 14, 20. సో ఒకసారి ఇక్కడ చూద్దాం. సో 16 నుంచి 23కి ఆపోజిట్ లెటర్స్ ఏమన్నా ఉన్నాయా? సో ఇక్కడ ఆపోజిట్ ఏమన్నా వచ్చిందా చూసుకుందాం. ఆపోజిట్ ఏం లేదు కదా. 16కి 23కి మధ్యలో ఇక్కడ +7 కదా, 4, 3, 7 +7. ఇక్కడ 5కి 11కి మధ్యలో +6. ఇక్కడ 14కి 19కి మధ్యలో సో +5. 3కి 7కి మధ్యలో +4. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత 9కి 12కి మధ్యలో +3. Lకి 12కి మధ్యలో +2. 19కి 20కి మధ్యలో +1. అంటే నెంబర్స్ అనేవి డిక్రీజింగ్లో ఉన్నాయి కదా, నెంబర్స్ అనేవి డిక్రీజింగ్లో వస్తున్నాయి కాబట్టి ఇన్ ద సేమ్ వే ఇప్పుడు డ్రాయింగ్ చూద్దాం. సో ఇక్కడ డ్రాయింగ్కి చూస్తే సో 4, 18, 1, 23, 9, 14, 7 అంటున్నాడు. సో 4కి అండ్ నెక్స్ట్ +7, 4 + 7 దట్ ఈస్ 11K. నెక్స్ట్ 18 + 6 అంటున్నా. సో 18 + 6 అని అంటే దట్ ఈస్ 24X, రెండిట్లలో ఉంది. తర్వాత 1 + 5 దట్ ఈస్ 6F, KXFతో ఉండాలి. KXFతో అని అంటే 4th ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ ద వర్డ్ delicious is coded as DLCOSEIIU, then the word which is coded as COOATHCLE in the same language అంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి ఏమంటున్నాడు, ఈ రెండింటిని కోడ్స్ ఏ విధంగా చేసిండో ఇక్కడ ఇచ్చిండు. సో ఈ రెండింటిని ఒకదానికొకటి కోడ్గా తీసుకున్నాడు అండ్ నెక్స్ట్ వాటిని ఇక్కడ ఉన్నటువంటి దానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా, రైట్. సో దెన్ ద వర్డ్ విచ్ ఈజ్ కోడెడ్ యాజ్, దేన్ని కోడ్ చేసిండు ఇలాగా అంటున్నాడు. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వర్డ్కి సీరియల్ నెంబర్స్ తీసుకుంటా, ఎందుకనంటే ఇక్కడ ఇంటర్నల్ కోడింగ్ ఉంది చూడండి. మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వర్డ్లోని లెటర్సే ఇక్కడ కూడా ఉన్నాయి, ఫస్ట్ వర్డ్లోని లెటర్సే సెకండ్లో కూడా ఉన్నాయి. కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇట్లా తీసుకుంటా. ఇప్పుడు దీంట్లో ఒకసారి సీరియల్ నెంబరింగ్స్ ఇద్దాం. వాటికి సీరియల్ నెంబరింగ్స్ ఇస్తే ఇక్కడ 1, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 9, ఓకే, తర్వాత 2, తర్వాత 4, 6, ఓకే, రైట్, 7 తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు సేమ్ యాజ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ లెటర్స్కి కూడా ఇదే ప్రకారంగా ఉంటుంది. సో ఇక్కడ 1, 3, 5, 7, 9, 2, 4, 6, 7 ఉంది కదా, ఇగో ఇక్కడ ఉన్న కింద వాటికి కూడా అదే సీరియల్ ఆర్డర్. ఎందుకంటే ఏదో ఒక వర్డ్ని ఇలా కోడ్ చేసినారు, ఏదో ఒక వర్డ్ని కోడ్ చేశారు. ఇప్పుడు నీకు వర్డ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ 1, 3 ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 1, 2, 3, 4 ప్రకారం అమర్చాలి. సో నువ్వు 1, 2, 3 ప్రకారం అమరిస్తే ఫస్ట్ C, తర్వాత సెకండ్ వన్ H, సో సెకండ్ వన్ H ఉండాలి, థర్డ్ వన్ ఏంటి O, CHO 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 లేదు. ఫోర్త్ వన్ ఏంటి, సో ఫోర్త్ వన్ అనేది C, మళ్ళీ C ఉంది, తర్వాత OL OLA ఉంది. ఇక్కడ లాస్ట్కి నీకు 8, 9 కావాలి కదా, సో 8, 9 కావాలి. ఓకే, రైట్. సో 8, 9 కావాలి కాబట్టి సో ఇక్కడ చూడండి లాస్ట్కి 8, ఇది 8, ఓకేనా, రైట్, ఇది 8. సో 8th వన్ ఏంటి, 8th వన్ E, ఓకేనా, 8th వన్ E అవుతుంది, 9th వన్ T అవుతుంది. ఎస్, కాబట్టి చాక్లెట్, సో చాక్లెట్ చాక్లెట్. సో ఇక్కడ థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇఫ్ ద వర్డ్ ఫ్రూట్స్ ఈజ్ కోడెడ్ యాజ్ 6182111878, దెన్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ హెల్త్ ఈజ్ కోడెడ్ యాజ్ అంటున్నాడు. సో ఇక్కడ ఫ్రూట్స్కి కోడ్ ఏంటి నెంబర్ అని అంటే సో 6, 8, 21. ఐ విల్ టేక్ ద ప్లేస్ వాల్యూస్ హియర్, దెన్ విల్ చెక్. సో 6 ఉంది, 18 ఉంది, 21 ఉంది,
తర్వాత ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 18 ఉంది. సో 9కి 18కి ఏంటంటే డబల్ చేసిండా అంటే కాదు. 9కి ఆపోజిట్ లెటర్ ఏంటి? ఆర్. ఆర్ యొక్క ప్లేస్ వాల్యూ 18. సో ఇక్కడ టీకి ఆపోజిట్ లెటర్ ఏంటి? జీ. జీకి మనకి ప్లేస్ వాల్యూ 7. సో ఇక్కడ హెచ్కి ఆపోజిట్ లెటర్ హెచ్. హెచ్ యొక్క ప్లేస్ వాల్యూ 8. అంటే ఫస్ట్ త్రీ ప్లేస్ వాల్యూస్ ఓకేనా? రైట్. సో లాస్ట్ త్రీ ఆపోజిట్ లెటర్ ప్లేస్ వాల్యూస్ ఇలా తీసుకుంటున్నాడు. సో ఇక్కడ 851. సో 851తో ఉండాలి. 851. సో ఇక్కడ 1228 ఇక్కడ ఉంది. సో కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ టీచర్ అండ్ highly are written XW, PB, RWM, RSN, RDZ respectively, how will be the word charity close? సో ఇక్కడ చారిటీ అని చెప్పేసి అని అంటున్నాడు, కోడెడ్ ఇది. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇది రాంగ్ పడింది, చారిటీ కోడెడ్. ఓకే, నెక్స్ట్ టీచర్ని హైలీగా కోడ్ చేసిండు. సో ఇక్కడ మనకు టీచర్కి కోడ్ ఏంటి అని అంటే ఇట్లా ఉంది, టీచర్ అండ్ హైలీని ఈ రెండిట్లా కోడ్ చేసిండు, దీనికి కోడ్ ఇది. ఇప్పుడు చారిటీకి కోడ్ ఏంటి అంటున్నాడు. ఒకసారి మనం చూద్దాం మరి వీటికి మధ్యలో కోడ్స్ ఏమై ఉండొచ్చు అని అంటే. సో ఎప్పుడైతే మనకి రెండు వర్డ్స్ ఇచ్చి వాటికి కోడ్స్ని కంపేర్ చేసి మూడో వర్డ్కి కోడ్ అడిగిండు అనుకోండి. సో ఫస్ట్ అయితే జనరల్గా ఈ రెండింటికి మధ్యలో ఏదైనా లాజిక్ ఉందా లేదా అనేది ఫస్ట్ చూడాలి, కంపేర్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ వర్కౌట్ అవుతుంది అని అనుకుంటే ఓకే, లేదంటే థర్డ్ వర్డ్లోని లెటర్స్ అనేవి ఫస్ట్ అండ్ సెకండ్లో ఉన్నాయా లేదా చూసుకోండి. సిహెచ్ఏ, ఆర్ఐటివై, ఆర్ ఇక్కడ ఉంది, ఐ ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది. ఓకే, సో డైరెక్ట్గా కోడ్ చేయొచ్చా? సిహెచ్. సో అక్కడ మనకి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ బిఆర్తో ఉంది. సో బిఆర్తో ఇక్కడ ఉంది, బిఆర్తో ఇక్కడ ఉంది. సో కాబట్టి రెండు ఆప్షన్లో ఉంది. ఏకి కోడ్ ఏంటి? సో పి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఆర్ఐ, ఆర్ అంటే లాస్ట్లో ఉంది, ఎం ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ లేదు కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అయింది మనకి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇఫ్ ఫర్నిచర్ ఈజ్ కోడెడ్ యాజ్ ERUTINRUF, హౌ కెన్ ఫ్రాగ్నాన్స్ బీ కోడెడ్ అంటున్నాడు. సో ఫర్నిచర్ని ఈ విధంగా కోడ్ చేసిండంట. ఎలా కోడ్ చేసిండు? ఈ రెండింటికి మధ్యలో చూస్తే మీరు జాగ్రత్తగా గమనిస్తే రివర్స్ ఫార్మాట్ ఉంది ఇక్కడ. ఓకేనా? సో రివర్స్ ఫార్మాట్ వస్తుంది. రివర్స్ ఫార్మాట్ అని అంటే ఈ ఇక్కడ ఉంది, ఆర్. సో UTINR, సో U అండ్ F. ఇన్ ద సేమ్ వే ఫస్ట్ ఈతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈతో స్టార్ట్ అవుతుంది, రివర్స్లో వచ్చింది. ఈతో స్టార్ట్ అయినటువంటిది ఒకే ఒక ఆప్షన్ ఉంది కదా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. ఇఫ్ ద వర్డ్ డైమండ్ ఈజ్ కోడెడ్ యాజ్ AFXJLKA, దెన్ JLKHBB ఈజ్ కోడెడ్ యాజ్ అంటున్నాడు. సో ఇక్కడ డైమండ్ని ఈ విధంగా కోడ్ చేసిండంట. డైమండ్ని ఇట్లా ఎందుకు కోడ్ చేసిండు చూద్దాం. I'll take the place values 4, 9, 1, 13, 15, 14, 4. So next 1, 6, 24, 10, 12, 11 and 1. So 4కి 1కి చూస్తే -3, 9కి 6కి చూస్తే -3, 1కి 24కి చూస్తే -3. సో ఇక్కడ చూడండి 13కి 10కి చూస్తే -3, 15కి 12కి చూస్తే -3, 14కి 11కి చూస్తే -3, 4కి 1కి చూస్తే -3. సో అన్నీ కూడా -3 లాజిక్లో వర్కౌట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి మనకి దెన్ ఈ వర్డ్కి, సో దెన్ ఇది ఏ వర్డ్కి కోడ్గా తీసుకున్నాడు, ఏ వర్డ్కి కోడ్గా తీసుకున్నాడు అనేది కావాలి. దీనికి కోడ్ ఏంటని చూస్తే నువ్వు 10 - 3 అని చెప్పినావు అనుకో, దట్ ఈస్ 7G అవుతుంది. ఆప్షన్లో ఉందా? లేదు. కానీ ఇది మనకి కోడ్, ఏదో ఒక వర్డ్కి కోడ్. మీరు ఆప్షన్లో చూడండి, ఇది మీనింగ్ఫుల్ వర్డ్, దానికి కోడ్. అది మీనింగ్ఫుల్ వర్డ్ కాదు, ఆప్షన్స్లో ఉన్నాయి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఒకసారి చూస్తే మనకి
10 రివర్స్లో రావాలి కాబట్టి ఏం చేస్తాం, ఫార్వర్డ్లో మైనస్ చేసినప్పుడు రివర్స్లో ప్లస్ చేస్తాం. రివర్స్లో ప్లస్ చేయాలి 3, 10 + 3 13 అన్నిట్లలో ఉంది. సో చూడండి ఎంఓఎన్ 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 మూడిట్లలో ఉంది. సో ఫస్ట్ 3 లెటర్స్ పక్కన పెట్టండి. ఇది 8th లెటర్ -3 అని అంటే 5th ఈతో ఉండాలి నెక్స్ట్. ఓకేనా. సో సారీ 8 + 3 ఇక్కడ ప్లస్ కదా చేయాల్సింది. 8 + 3 11, 11th ఆల్ఫాబెట్ కేతో ఉంది, కేతో ఉంది, కేఈ ఓకే. లాస్ట్కి 22nd + 3 తీసుకుంటే 25, ఎండ్ విత్ 25. సో మంకీ. సో 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ కోడ్స్ అండ్ డీకోడ్స్. ద కోడ్స్ ఆర్ రిటన్ ఇన్ క్యాపిటల్ అప్పర్ కేస్ లెటర్స్. ఈ క్రింది కోడ్ డీకోడ్లను పరిశీలించండి. కోడ్లు పెద్ద అక్షరాలలో రాయబడినవట. సో దీనికి డీకోడ్స్ ఏమంటున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వర్డ్కి డీకోడ్ ఏంటి చేస్తే క్యూ అనేది, క్యాపిటల్ క్యూ అనేది ఆప్షన్లో ఇక్కడ ఉంది, హెచ్తో స్టార్ట్ అవ్వాలి. హెచ్తో స్టార్ట్ అయినటువంటి ఆప్షన్ ఒకటే ఉంది, డైరెక్ట్గా ఆన్సర్ పెట్టొచ్చు. సో 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ తర్వాత. సో హియర్ వీ హ్యావ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ ద nth letter n not equal to 15 of the English alphabet is coded as rth letter of it, where r is the remainder when 5n + 3 is divisible by 26. For instance, the 7th letter G is coded as L since 5.7 + 3. సో అంటే 5 × 7, ఇది పాయింట్ మీన్స్ ఇంటూ 7 + 3 = 38 leaves remainder 12 when divided by 26, and L is the 12th letter. If n = 15, take r = 26. The inverse process is used to decoding. Based on this, answer the question numbered 46 to 50 అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒక నిర్దిష్ట ఆంగ్ల అక్షరమాలలోని సో nవ అక్షరాన్ని n not equal to 15 6వ అక్షరంగా కోడ్ చేశారు. ఇక్కడ సో 5n + 3ని 26 చే భాగించగా వచ్చే శేషం, ఉదాహరణకు 7వ అక్షరమైన జీని ఎల్గా కోడ్ చేశారు. ఎందుకంటే 5 × 7 + 3 = 38ని 26 చే భాగించగా వచ్చే శేషం 12 కావడం మరియు 12వ అక్షరం ఎల్ కావడమే. n = 15 అయితే r = 26గా తీసుకోండి. దీని విలోమ పద్ధతిని డీకోడింగ్కి ఉపయోగించారు. దీని ఆధారంగా 46 to 50 వరకు గల క్వశ్చన్లను మనం ఆన్సర్ చేయాలంటాడు. ఏమంటాడంటే జనరల్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి కోడ్ అంటే మనకి ఏదో ఒక వర్డ్కి కోడ్ చేయాలి కదా. మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్స్కి కోడ్ ఎట్లా తీసుకోవాలి అని అంటే, ఆ వర్డ్స్కి కోడ్ తీసుకున్నప్పుడు దాని ప్లేస్ వాల్యూ ఉంటుంది కదా. సో ఆ వర్డ్ యొక్క ప్లేస్ వాల్యూని మనం ఒక ఈక్వేషన్లో వేయాలి అని చెప్తున్నాడు. ఓకేనా. ఈక్వేషన్ ఎట్లా అంటే 5n + 3 డివిజన్ 26 చేసినప్పుడు నీకు రిమైండర్ ఏదైతే మిగులుతుందో, సో = r మీన్స్ రిమైండర్. ఆ ఆర్ రిమైండర్ని నువ్వు ఆన్సర్గా తీసుకోవాలి అంటాడు. ఆ రిమైండర్ ఆర్తో వచ్చేటువంటి ఏ ప్లేస్ వాల్యూ ఉన్న లెటర్ ఉంటే దాన్ని తీసుకోవాలి అని అన్నాడు. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూస్తే మనకి ఎగ్జాంపుల్ ఇచ్చిండు. సో సేమ్ దీంట్లో ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 7th లెటర్ G, నీకు జీకి కోడ్ ఏంటో కావాలి అనుకోండి. జీకి కోడ్ కావాలంటే దీంట్లో ఎన్ ప్లేస్లో దాన్ని వేసుకో. ఎన్ ప్లేస్లో నీకు ఏ లెటర్ కోడ్ కావాలంటే ఆ కోడ్కి వేసుకోవాలి. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మనం ప్రతిదానికి లెక్కేసుకొని చేయాల్సి ఉంటుంది, ప్రతి లెటర్కి కూడా కౌంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ ఇది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, 5 × n ప్లేస్లో 7 పెట్టాలి +3 by 26. 7 × 5 = 35 +3 38. 38 by 26. ఇక్కడ అదే ఇచ్చిండు కదా, వీటిని మల్టిప్లై చేస్తే 38 వచ్చింది. సో 38ని 26 చేత భాగించినప్పుడు నీకు రిమైండర్ ఎంత వస్తుంది, 12 రిమైండర్ వస్తుంది. ఓకేనా, 12 రిమైండర్ వస్తుంది. సో లీవ్స్ రిమైండర్ 12 when divisible by 26. సో ఇప్పుడు 12th ఆల్ఫాబెట్ ఏమవుతుంది, ఎల్. కాబట్టి జీకి కోడ్ ఏమవుతుంది అని అంటే ఎల్ అవుతుంది. జీకి కోడ్ ఏమవుతుంది, ఎల్ అవుతుంది. సో ఇలాగా మనకు ఎన్ని క్వశ్చన్లు ఇస్తే అన్ని క్వశ్చన్లలో వాటిని మనం చేయాలి. ఓకేనా, రైట్. సో సేమ్ యాజ్ ఇప్పుడు మనకి విక్టరీ అనేటువంటి వర్డ్ ఉంది.
దీనికి కోడ్ ఏమవుతుందో చూద్దాం. దీనికి కోడ్ ఏమవుతుందో చూడాలి అని అంటే ఫస్ట్ ఆప్షన్స్ గమనించండి. ఐబిఆర్ 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 అని ఉంది. నెక్స్ట్ వై 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 అండ్ జెడ్ ఉంది. కాబట్టి ఫస్ట్ 3 లెటర్స్కి పక్కన పెడితే ఇక్కడ టీకి చూద్దాం డైరెక్ట్గా. ఆప్షన్ బేస్డ్తో వెళ్దాం. అప్పుడు ఏమవుతుంది 5 ఇంటూ టీ ఫర్ 20 ప్లస్ 3/26. 5 2 10 ప్లస్ 3 103. 103/26 అంటున్నాడు. సో ఇప్పుడు 26 3లో చేస్తే సో 26 4లో అని అంటే వర్కౌట్ అవుతుందా? సో 4లో అంటే 6 4 24 104 వస్తుంది, వర్కౌట్ కాదు. సో 18 78 అవుతుంది. సో 26 3లో 78 కాబట్టి ఇప్పుడు దీంట్లో సో ఇది పోగా మిగిలింది ఎంతో అది చూసుకుందాం. సో 80 అని అంటే మనకి 23 25 ఉంటుంది. సో రిమైండర్ ఎంత మిగులుతుంది అని అంటే 25 రిమైండర్గా మిగులుతుంది. 25 రిమైండర్ కాబట్టి మనకి 25th ఆల్ఫాబెట్ వై కదా. సో కాబట్టి మనకు నెక్స్ట్ వై ఉండాలి. ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ కూడా వై ఉంది. నెక్స్ట్ జెడ్ ఓ జెడ్ ఉంది కాబట్టి టీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఓకి చెక్ చేద్దాం. సో ఓ అంటే 15 ఇంటూ 5 ఇంటూ 15 ప్లస్ 3 డివిజన్ 26. 75 ప్లస్ 3 78. 78/26 ఓకేనా. 78/26 అంటే 26 3లో 78 అవుతుంది కదా. సో 78 అంటే 0 మీన్స్ ఏంటి జెడ్. సో నెక్స్ట్ జెడ్తో ఉండాలి, ఇక్కడ ఉంది. సో క్యాన్సల్, రెండిట్లలో జెడ్తో ఉంది కాబట్టి నెక్స్ట్ లెటర్కి వెళ్ళిపోవాలి 18. సో 5 ఇంటూ 18 ప్లస్ 3/26. 90 ప్లస్ 3 93/26. 93/26 అని అంటే సో మళ్ళీ 3లోనే కట్ అవుతుంది కాబట్టి 15 వస్తుంది. 15 అంటే ఓ. సో ఓతో ఇక్కడ ఉంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. డన్. నెక్స్ట్ సో ఇక్కడ చూడండి ద కోడ్ ఫర్ పోలీస్. ఇప్పుడు ఆప్షన్ చూడండి ఈజెడ్కే 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 ఈజెడ్కే. సో మూడిట్లలో మనకి ఫస్ట్ 3 లెటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 3 లెటర్స్ పక్కన పెట్టండి. ఇలా ఎలిమినేషన్లో వెళ్తేనే ఈజీగా చేస్తావు. తర్వాత I9 కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నా 5 ఇంటూ 9 ప్లస్ 3/26. 9 5ల 45 ప్లస్ 3 48. సో 48/26 అంట. సో 26 ఇంటూ 2 అంటే 40. సో 52 వస్తుంది. 52కి మనకి ఎంత తక్కువ 4 తక్కువ అంటే 22 రిమైండర్ మిగులుతుంది. సో 22 అని అంటే వీతో వస్తుంది. 22 అంటే వి, ఇక్కడ నెక్స్ట్ ఆల్ఫాబెట్ వి ఎక్కడా లేదు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూస్తే ఇక్కడ ద వన్ విచ్ ఈజ్ కోడెడ్ యాజ్ యూత్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ అంటున్నాడు. సో యూత్కి కోడ్ ఏంటి అంట. సో అన్నిట్లలో మనకి టిఆర్ ఉంది, ఒక్క దాంట్లో లేదు. సో దీన్ని ఐడెంటిఫై చేయడం కోసం ఫస్ట్ వన్ ఒకసారి తీసుకొని ఫైనల్ చేద్దామా. వైకి కోడ్ ఏంటి. సో వై అంటే 25 ప్లస్ 3/26. 125 ప్లస్ 128/26. సో ఇక్కడ 26 టేబుల్ ఎన్నిసార్లు 4 సార్లు తీసుకుంటే సో 8 ఇక్కడ 10 104 అని అంటే ఒక 24 మిగులుతుంది. 24 అని అంటే డైరెక్ట్గా ఎక్స్తో ఆన్సర్ వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఎక్స్తో ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వై కాబట్టి 25 కదా. 5 ఇంటూ 25 ప్లస్ 3 525 సార్ 125 ప్లస్ 3 128/26. 26 4లు ఎంత 24. సో 26 4లు అంటే 6 4లు 24. 4 2 8 2 10 104. సో 128లోకి వెళ్ళి 104 తీసేస్తే 4 24 మిగులుతుంది. 24తో ఉన్నటువంటి ఆల్ఫాబెట్ ఏంటి అని అంటే ఎక్స్ ఒకటే ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అండి. ఓకేనా, సో ఇట్లా ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇఫ్ ద కోడ్ ఆఫ్ ఎ లెటర్ ఈజ్ ఇట్స్ ఇమీడియట్ సక్సీడింగ్ లెటర్ ఇన్ ద ఆల్ఫాబెట్ దెన్ ద పెయిర్ ఆఫ్ సచ్ లెటర్స్ ఈజ్ అంటున్నాడు. ఒక అక్షరం యొక్క కోడ్ అక్షరమాలలో దాని వెంటనే తర్వాత వచ్చే అక్షరం అయితే అలాంటి అక్షరాల జత అంటున్నాడు. సో ఇమీడియట్లీ సక్సీడింగ్. ఓకే, అంటే తర్వాత వచ్చేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే నువ్వు ఎల్ని తీసుకున్నావు అనుకో. ఎల్ యొక్క కోడ్ ఏంటి. ఎల్ యొక్క ప్లేస్ వాల్యూ 12. దీన్ని తీసుకొని
నువ్వు మనకున్నటువంటి 5n+3/26లో యాడ్ చేస్తే నీకు ఏదో ఒక లెటర్ వస్తుంది కదా, ఆ లెటర్ అనేది ఎల్ తర్వాత వచ్చేటువంటి ఎం యొక్క ప్లేస్ వాల్యూతో ఉండేటువంటిది వస్తుందా అని అడుగుతున్నాడు. ఒకవేళ దీన్ని అప్లై చేసి చూస్తే 12×5 = 60 + 3 63/26 చేస్తే 26 మనకి 52 అవుతుంది, రిమైండర్ 11 మిగులుతుంది. అయితే ఏమొస్తుంది? కే వస్తుంది. కే అంటే దీని బిఫోర్ వస్తుంది. సో సక్సీడింగ్ రావట్లే, ప్రిసీడింగ్ వస్తుంది. ఓకేనా, ప్రిసీడింగ్ వస్తుంది, సక్సీడ్ రావట్లేదు. సక్సీడ్ అని అంటే తర్వాత వచ్చేది. సక్సీడింగ్ అన్నా ఫాలోడ్ అన్నా కూడా సేమ్ అండి. ఓకేనా, సక్సీడింగ్ అలాగే ఫాలోడ్ అన్నా కూడా మనకి సేమ్ అవుతుంది. సో ప్రిసీడింగ్ అని అంటాం, అది ముందున్నది అవుతుంది, కానీ ఇందులో ముందున్నది వస్తుంది కాబట్టి క్యాన్సల్. అలా ఏ కాంబినేషన్ వస్తుంది ఇందులో ఆప్షన్స్లో అంటే మనం ఖచ్చితంగా అన్ని ఆప్షన్స్ చెక్ చేయాలి, అన్నిటినీ జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇందులో మొత్తంలో చేస్తే మనకి 4th ఆప్షన్ నుంచి ఆన్సర్ వస్తుంది. అన్ని చేయడం టైం టేకింగ్ అవుతుంది. ఎగ్జామ్లో నీకు టైం కిల్ కావడం కోసమే ఆయన ఇట్లాంటి క్వశ్చన్ని మెన్షన్ చేసిండు. కాబట్టి సింప్లీ నువ్వు ఏం చేస్తావు అంటే 4th ఆప్షన్ త్రూ చేస్తే నీకు ఆన్సర్ వచ్చింది. ఓకేనా, సో ఎట్లా వస్తుంది ఆన్సర్ దానికి అనేది చూద్దాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ తీసుకున్నాం అనుకో, ఎస్ అంటే 19 కదా, 19 × 5 + 3. సో ఇక్కడ 95 + 3 98/26 అంటున్నా. 26 టేబుల్లో 3 సార్లు కట్ చేయండి, 78 వస్తుంది. 78 అంటే ఏమవుతుంది? 20 అవుతుంది. 78, సో 26 3ల 78 కదా, 98లో నుంచి 78 తీసేస్తే 20. 20 అని అంటే 20th ఆల్ఫాబెట్ ఏంటి? టీ. ఎస్ తర్వాత వచ్చేది టీనేనా కదా? ఎస్ తర్వాత వచ్చేది టీనేనా కదా? అంటే ఎస్కి సక్సీడింగ్ లెటర్ టీనే కదా. అంటే మనకు అడిగిండు ఆ లెటర్ యొక్క కోడ్ని యూజ్ చేస్తే దాని సక్సీడింగ్ లెటర్ వచ్చేటువంటిది ఏమవుతుంది అని అంటే అది. ఓకే రైట్. సో నెక్స్ట్ సేమ్ యాజ్ ఎఫ్కి కూడా అలానే ఉంటుంది. ఎఫ్కి కూడా తీసుకున్నాం మీరు. సో ఎఫ్ అంటే 6 × 5 + 3/26. 6×5 = 30 + 3 33. 33/26 అంటే 26 1s are 26 పోతే 4 × 3 7. సో 7 అవుతుంది. 7th ఆల్ఫాబెట్ ఈస్ జీ. జీ అంటే ఎఫ్ తర్వాత వచ్చేది జీనే కదా, అంటే వర్కౌట్ అయిందా? సో కాబట్టి 4th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత ద నెంబర్ ఆఫ్ లెటర్స్ విచ్ ఆర్ కోడెడ్ యాజ్ దర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ లెటర్స్ ఈజ్ అంటున్నాడు. దాని తక్షణ ముందున్న అక్షరాన్ని దానికి కోడ్గా కలిగిన అక్షరాల సంఖ్య అంటున్నాడు. సో ఒకసారి చూడండి, ద నెంబర్ ఆఫ్ లెటర్స్ విచ్ ఆర్ కోడెడ్ యాజ్ దర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ లెటర్స్ అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ చూడండి, బికి కోడ్ అనేది ఏగా ఉండాలి, ఎంకి కోడ్ అనేది ఎల్గా ఉండాలి. ఇలా ఉన్నటువంటి కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అనేది ఎన్నున్నాయి మొత్తం ఆల్ఫాబెట్లో అంటున్నాడు. 26 ఆల్ఫాబెట్స్లో ప్రతిదానికి నువ్వు చెక్ చేయాలి. 26 ఆల్ఫాబెట్స్కి చెక్ చేయాలి కదా. సో 26 ఆల్ఫాబెట్స్కి కూడా నువ్వు చెక్ చేస్తే ఇలా ఏదైతే లెటర్ యొక్క కోడ్ ఉంటుందో అది దాని ముందుది అయి ఉండాలి అన్నట్టు, దాని ముందుది ప్రిసీడింగ్ లెటర్ అయి ఉండాలి అంటున్నాడు. అలా ఉన్నటువంటివి 26 లెటర్స్ నువ్వు చెక్ చేస్తే వచ్చేటువంటివి 2 వస్తాయి. సో కాబట్టి ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత ఇన్ ఎ సర్టెన్ కోడ్ ఇఫ్ రెక్టాంగిల్ ఈస్ కోడెడ్ యాజ్ IBXGZMTOV దెన్ ద కోడ్ ఆఫ్ స్ఫియర్ ఈజ్ అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూడండి, వీటికి కోడ్స్ ఏ విధంగా తీసుకున్నాడు. సో ప్లేస్ వాల్యూ తీసుకొని కంపారిజన్ చేద్దామా? బట్ ఇక్కడ వర్కౌట్ కాదు, ఎందుకనంటే ఆపోజిట్ లెటర్స్ ఉన్నాయి. సో ఆపోజిట్ లెటర్ ఉంది చూడండి, అన్నిటికీ మధ్యలో ఆపోజిట్ లెటర్స్ అనేవి ఇక్కడ కోడ్ రూపంలో తీసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్ఫియర్కి కోడ్ ఏంటి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, ఎస్ అంటే హెచ్ కదా, హెచ్తో స్టార్ట్ అవ్వాలి. సో పి అని అంటే సో ఇక్కడ కే, సో కేతో ఉండాలి. హెచ్ అంటే మళ్ళీ దానికి ఎస్ అవుతుంది, సో ఎస్తో ఉండాలి, ఇక్కడ ఉంది. ఈ అంటే వితో ఉండాలి, ఓకే ఇక్కడ ఉంది. సో ఆర్ అంటే ఐ ఉండాలి, సో ఇక్కడ లేదు కాబట్టి 4th వన్ ఈస్ కరెక్ట్. ఓకేనా, 4th వన్ ఈస్ కరెక్ట్. ఫైన్ అండి. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ ఇఫ్ పింక్ ఈక్వల్ టు 50 అండ్ రెడ్ ఈక్వల్ టు 27 దెన్ బ్లాక్ ఈక్వల్ టు అంటున్నాడు. సో పింక్ని 50గా కోడ్ చేసిండు,
వై ఇట్ ఈస్ 50 అనేది చూద్దాం. 16, 9, 14, 11. సో 2 కలిపితే 20, 2 కలిపితే 30. సో 30 + 20 50. సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్, ఓకేనా, సమ్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్ మనకి ఏమవుతుంది అని అంటే 50 అవుతుంది. సో నెక్స్ట్ తర్వాత రెడ్కి కూడా మనకి సేమ్ 27 అవుతుంది. రెడ్ అనేది 27 అవుతుంది. అప్పుడు బ్లాక్కి కోడ్ ఏంటి అంటున్నాడు. సో బ్లాక్కి కోడ్ ఏంటి? 2, 12, 1, 3, 11. సో ఒకసారి ఇక్కడ చూస్తే మనకి 12, 3, 15. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ 15 అండ్ ఇక్కడ చూస్తే మనకు వచ్చేది ఇక్కడ ఒక 10, 11, 12, 13 అండ్ 15. సో ఇక్కడ మనకి 14 వస్తుంది. 14, 15, 29 ఇక్కడ. సో ఒకసారి చూడండి. సో 29 కదా, 29 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకే రైట్. సో 20, సో 2, 4 అండ్ 5, 8, 9. ఎస్ 29 పర్ఫెక్ట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇఫ్ స్ట్రాబెరీ ఈజ్ కాల్డ్ యాపిల్, యాపిల్ ఈజ్ కాల్డ్ గ్రేప్, గ్రేప్ ఈజ్ కాల్డ్ mango, mango is called pomegranate and pomegranate is called guava. Which of the following is a yellow fruit అంటున్నాడు. స్ట్రాబెర్రీని యాపిల్ గాను, యాపిల్ని ద్రాక్ష గాను, ద్రాక్షను మామిడి గాను, మామిడిని దానిమ్మ గాను, దానిమ్మను జామ గాను వ్యవహరిస్తే క్రింది వాటిలో పసుపు రంగు పండు ఏది అంటున్నాడు. సో పసుపు రంగు పండు ఏదంటే జనరల్గా ఎల్లో కలర్లో ఉండేటువంటి ఫ్రూట్ ఏంటి? మ్యాంగో ఎల్లో కలర్లో ఉంటుంది. సరే మ్యాంగో గ్రీన్ కలర్లో ఉంటుంది కదా అంటే గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు అది ఫ్రూట్ కాదు. ఓకేనా. సో గ్రీన్ కలర్లో కాయలాగా ఉంటుంది అది. సో పండు అని ఎప్పుడు అంటావు? అది ఎల్లో కలర్లో వచ్చి తినడానికి ఈజీ వేలో ఉన్నప్పుడు అది పండు అవుతుంది. సో కాబట్టి మ్యాంగో, మ్యాంగోని ఏమని కాల్ చేసిండ్రు? పోమగ్రనేట్ అన్నాడు. సో కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఎల్లో కలర్లో ఉండేటువంటి ఫ్రూట్ ఏమంటాం అని అంటే పోమగ్రనేట్ అని అంటాం. ఎందుకంటే మ్యాంగోని పోమగ్రనేట్ అని కాల్ చేసిండు కాబట్టి, మ్యాంగోని పోమగ్రనేట్ అని పిలిచిండు కాబట్టి సో మనం పోమగ్రనేట్ అని చెప్పాలి. నెక్స్ట్ తర్వాత ఇన్ ఏ సర్టన్ కోడ్ ఇఫ్ సిల్వర్ ఈజ్ రిటర్న్ యాజ్ MJTSFW అండ్ ఫోమ్ ఈజ్ రిటర్న్ యాజ్ సో ఇక్కడ PGNS. సో PGNS ద కోడ్ ఫర్ కోవాలెంట్ అంటున్నాడు. సో కోవాలెంట్కి మనకి కోడ్ ఏంటి అంటున్నాడు. సో ఇప్పుడు సిల్వర్ని అలా ఎందుకు కోడ్ చేసిండు అనేది మనకు కావాలి. ఓకేనా రైట్. సో సిల్వర్ని ఎందుకు అలా కోడ్ చేశాడు ఇప్పుడు అని చెప్పి తీసుకుంటే సో SILVER సిల్వర్ని. సో నేను కింద రాస్తా. ఎందుకు కింద రాస్తున్నా అనే దానికి ఒక సందర్భం ఉన్నది. సో దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ హియర్. సో ఇప్పుడు సిల్వర్ని ఇలా కోడ్ చేసిండు కదా. సో ఇప్పుడు దీంట్లో ఇంటర్నల్గా ఒక లాజిక్ ఉంది. ఇంటర్నల్ లాజిక్ అప్లై చేస్తున్నాడు. ఎట్లా ఇంటర్నల్ లాజిక్ అప్లై చేస్తున్నాడు అంటే ఇగో L తర్వాత వచ్చేది M, I తర్వాత J, S తర్వాత T, R తర్వాత S, E తర్వాత F, V తర్వాత W. అన్నిటికీ మధ్యలో +1 బట్ కాకపోతే ఇలా ఇంటర్నల్గా ఉన్నాయి. సో ఇప్పుడు కోవాలెంట్కి కూడా చూడండి. కోవాలెంట్కి కూడా చూస్తే ఓకేనా రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి మనకు అని అంటే అన్నిటిని ఇంటర్నల్ కోడ్ చేయాలి. సో ఏతో వచ్చేది ఏంటి? ఇక్కడ B రావాలి, ఏ తర్వాత వచ్చేది. ఓకేనా రైట్. సో తర్వాత V తర్వాత వచ్చేది. సో V తర్వాత W, తర్వాత O తర్వాత P రావాలి, C తర్వాత D రావాలి, BWPD, BWPD. ఎస్. సో సెకండ్ వన్ ఈస్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇఫ్ డెక్ ఈజ్ రిటర్న్ యాజ్ QRPX ఇన్ ఏ సర్టెన్ కోడ్ దెన్ ద కోడ్ ఫర్ లైమ్ ఈజ్ అంటున్నాడు. సో డెక్కి కోడ్ ఏమని రాసిండు? DECK డెక్కి సో QRPXని కోడ్ చేసిండు. 4, 5, 3, 11, 17, 18, 16, 11. 4కి 17కి మధ్యలో తీసుకుంటే సో ఇక్కడ ఎంత ఉంది మనకు? +13 అవుతుంది. 5కి 18కి తీసుకుంటే +13 అవుతుంది. 3కి 16కి తీసుకుంటే +13 అవుతుంది. 11కి ఇక్కడ 24కి తీసుకుంటే సో +13 అవుతుంది ఇక్కడ కూడా. సో అన్నిటికీ లాజిక్ అనేది +13 కదా ఇక్కడ ఉంది. సో అన్నిటికీ లాజిక్ +13 ఉంది కాబట్టి ఇప్పుడు మనం లైమ్కి తీసుకుందాం. ఓకే. సో లైమ్కి తీసుకుంటే ఎంత అవుతుంది? 12, 9. ఓకే. సో 13, 5. 12 ప్లస్ ఇక్కడ 13. సో 12 + 13 అని అంటే
దట్ ఈస్ 25, 25th ఆల్ఫబెట్ ఈస్ వై. వైతో స్టార్ట్ అయినటువంటి ఆల్ఫబెట్ ఒకటే ఉంది. సో ఫోర్త్ ఆప్షన్లో ఒకటే ఉంది కాబట్టి దట్ ఈస్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ హియర్. ఓకేనా? సో మీరు కావాలంటే ఇక్కడ తీసుకోండి 9 + 13 దట్ ఈస్ 22 వి అవుతుంది. పర్ఫెక్ట్. 13, 13, 26 జెడ్ అవుతుంది. సో తర్వాత 5 + 13 18 ఆర్ అవుతుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ హియర్. ఓకే రైట్. సో డన్. ఇవి మనకు ఇక్కడ కోడింగ్ డీకోడింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో తెలంగాణ అండ్ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్ని కంప్లీట్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.